హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ రిపీటెడ్ ఆర్గనైజేషన్ నుంచి మన తెలుగు వారి కోసం అయితే పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద వర్క్ చేయడానికి సంబంధించి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మంత్లీ అయితే మీకు 50,000 రూపీస్ అయితే శాలరీ అనేది పే చేస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ జాబ్స్కి సంబంధించి చక్కగా తెలుగులోనే వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో అయితే మీకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వర్క్కు సంబంధించి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లై అనేది చేసుకోండి. ముందుగా వీడియో చూస్తున్న వ్యూవర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్న వారు వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మనకు ప్రముఖ రిపీటెడ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే మనకు అఫీషియల్గా మన తెలుగు వారి కోసం అయితే ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు తెలుగు నేటివ్ లాంగ్వేజ్ అయి ఉండాలని చెప్పేసి అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు తెలుగు లాంగ్వేజ్ వచ్చుంటే వీళ్ళ హైరింగ్ చేసుకునేది కూడా తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళ కోసం సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీరైతే వారానికి అయితే మీకు 6 days అయితే వర్కింగ్ అనేది ఉంటుంది అని ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. డైలీ అయితే మీకు 5 hours అయితే వర్క్ ఉంటుంది. ఇది పర్మనెంట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీరైతే వర్క్ అనేది ఈజీగా అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకు దీనికి సంబంధించి అయితే మనకు శాలరీ విషయానికి వచ్చినట్టయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఇక్కడ మనకు అప్ టు 6 lakhs per annum అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. అంటే మనకు మంత్లీ వచ్చేసి అయితే 50,000 వరకు అయితే శాలరీ అనేది పే చేస్తారు. అండ్ ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ బేసిస్ ఇన్సెంటివ్స్ కూడా వీళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే దానికి ఇన్సెంటివ్స్ కూడా వస్తాయని చెప్పేసి అయితే వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు 6 days ఆఫ్ వర్కింగ్ అయితే ఉంటుంది. 1 day వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. అది సాటర్డేనో ఏదో ఒక 1 day వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. అది సండేనో సాటర్డేనో ఏదో ఒక వీక్లో 1 day అయితే ఉంటుంది. అది ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏంటి అని చెప్పేసి మీ నుంచి వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అని చెప్పేసి అయితే వీళ్ళైతే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చి అయితే మనకు ఎడిటెక్ ప్లాట్ఫామ్ అయిన నెక్స్ట్ వేవ్కు సంబంధించి BDA రోల్కు సంబంధించి అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మనకు దీనికి సంబంధించి అయితే మనం ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఉన్నవారు, డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకు తీసుకున్నట్టయితే మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని చెప్పేసి అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు హైలీ డెడికేటెడ్ ఇండివిజువల్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ ఎక్స్ట్రీమ్ డిటర్మినేషన్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది సంబంధించి అయితే నేను ఇదంతా ఏం లేదు, మీకు సింపుల్గా చెప్తాను. నెక్స్ట్ సంబంధించి CCO ప్రోగ్రామ్ అనేది ఉంటుందండి. దాంట్లో మీరు చేయవలసిన వర్క్ ఏంటంటే BDO అంటే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అని చెప్పేసి అయితే ఒక రోల్ ఉంటుంది. దాంట్లో అయితే మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వేవ్ అంటే ఇప్పుడు దాదాపు తెలియని వారు అంటే ఎవరు ఉండరు. నెక్స్ట్ వేవ్ ప్లాట్ఫామ్ అనేది మన జీరో కోడింగ్ నుంచి వితౌట్ నాలెడ్జ్ లేకపోయిన వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకైతే ఆఫర్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూకి పంపించి. వాళ్ళకైతే ఏదైతే వాళ్ళు CCVP సంబంధించి 4.0 సంబంధించి వాళ్ళు ఏవైతే ప్రోగ్రామ్స్ ఇస్తారో అందులో పాతవారు కావచ్చు, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యేవారు కావచ్చు, వాళ్ళకైతే మీరు కాల్స్ చేసి వాళ్ళకి చాట్ చేసి వాళ్ళనైతే మీరు అందులో జాయిన్ చేయించాలి. ఇది మీ పని అండి. వయా కాల్స్ అండ్ డిటర్మినేషన్ క్లోజింగ్ అండ్ పోస్ట్ సేల్స్ అంటే వాళ్ళు ఏదైతే CCVPకి సంబంధించి ఏదైనా అక్కడ సంబంధించి కండక్ట్ చేస్తారు కదా, దానికి సంబంధించి పాల్గొన్న వాళ్ళకైతే వాళ్ళ ఆఫీస్ వాళ్ళైతే మీకైతే నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కాల్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో జాయిన్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళకైతే మీరు చెప్పాలి. CCVPకి సంబంధించి ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయని చెప్పేసి మీరైతే వాళ్ళకి క్లియర్గా అయితే చెప్పాలి. ఇదైతే మీకు వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళైతే మీకు క్లియర్గా ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఇది మీరు చేయవలసినది. కస్టమర్స్తో మీరు ఇంటరాక్ట్ అయ్యి చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గరే ఉంటూ వర్క్ అనేది చేసుకోవచ్చు. డైలీ అయితే మీరు 5 hours అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. ఇందులో ఇక్కడ మనకు ఇంటర్వ్యూకి సంబంధించి అయితే ఇక్కడ టిప్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ప్రీవియస్గా నెక్స్ట్ వీక్కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అందులో జాబ్ చేస్తున్నారో BDA రోల్కి వాళ్ళు ఇందులో వీడియోస్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, అసలు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ కావాలని చెప్పేసి అన్నీ అయితే ఇక్కడ వాళ్ళు వీడియో రూపంలో ఇక్కడ మనకు క్లియర్గా లింక్స్ అయితే ఇచ్చారు. ఆ లింక్స్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే డైరెక్ట్ ఆ వీడియో అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఈ వీడియో లింక్ అనేది కాపీ చేసి యూట్యూబ్లో మీరు పేస్ట్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేస్తే అది ఓపెన్ కాదు. ఇక్కడ ఇంటర్వ్యూ టిప్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పేసి, ఎలిజిబిలిటీ అని చెప్పేసి, హౌ టు BDA స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని చెప్పేసి అయితే వీళ్ళైతే క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ అయితే మీరు క్లియర్గా ఒకసారి చూసుకొని
ఇంటర్వ్యూకి స్టెప్ బై స్టెప్స్ ఒక దాంట్లో రాసుకోండి. సో, ఈ జాబ్‌కి మీరు అప్లై చేయాలంటే ముందుగా వచ్చేసైతే మీ రెజ్యూమ్‌లో వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ సేల్స్ అండ్ టార్ మార్కెటింగ్ అని చెప్పేసి మెన్షన్ చేసేసుకోండి. ఇక్కడ వాళ్ళు అడిగిన స్కిల్స్ ప్రకారం అయితే ఇది కస్టమర్ సపోర్ట్ రోల్ కాబట్టి వాయిస్ రూపంలో ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడడం ఉంటుంది కాబట్టి సేల్స్ అండ్ మార్కెటింగ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసుకోండి. ఇది ఓన్లీ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో, ఇదైతే మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం ఈ జాబ్‌కి ఎలా అప్లై చేయాలో క్లియర్‌గా స్టెప్ బై స్టెప్స్. సో, ఈ జాబ్‌కి ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్, వర్క్ ఫ్రమ్ హోమ్, సేల్స్, తెలుగు, తమిళ్, హిందీ అని చెప్పేసి అయితే 3 లాంగ్వేజ్ ఇస్తారు. మన నేటివ్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మన తెలుగు వారు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనకు అప్లై నౌ అని లింక్ అని కనిపిస్తుంది చూడండి. దీని మీద అయితే ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ రెజ్యూమ్ అయితే యాడ్ చేయండి. రెజ్యూమ్‌లో స్కిల్స్ చెప్పాను కదా, స్కిల్స్ అయితే పెట్టండి. సేల్స్ అండ్ మార్కెటింగ్ అని పెట్టేసేయండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అండ్ ఇక్కడ మీ లాస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అని ఇక్కడ అదైతే మీరైతే ఏం చేయనవసరం లేదు. ఇక్కడ యాడ్ అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు రిమూవ్ ఎంప్లాయ్మెంట్ మీద క్లిక్ చేస్తే అదైతే వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేసి మీ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అయింది, ఏ ఇన్స్టిట్యూట్లో కంప్లీట్ అయింది, స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి అయితే అక్కడ మీరు మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ ఏజ్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి, ఎంత ఉంటే అంత. ఇక్కడ మీ జెండర్ మేలా ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ మీరు పర్సూయింగ్‌గా ప్రజెంట్ ఏం చేస్తున్నారు, డిగ్రీ చదువుతున్నారా, లేకపోతే ప్రిపేరింగ్ బ్యాంక్ ఎగ్జామ్సా, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్సా, నాట్ పర్సూయింగ్ ఇన్ డిగ్రీ అంటే ఏదైతే అది సెలెక్ట్ చేసేసుకోండి. టోటల్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే ఫ్రెషర్ అని పెట్టుకోండి. ఇక్కడ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ దేంట్లోనైనా ఉంటే పెట్టండి, లేదంటే ఇట్లా సేల్స్ అని ప్రీ సేల్స్ అని అట్లా లైక్ ఏదో ఒకటి పెట్టేసేయండి ఆడ. అండ్ ఇక్కడ మీరు శాలరీ మీకు ఏమన్నా ప్రీవియస్‌గా ఏమన్నా శాలరీ వస్తుంటే పెట్టండి, లేకపోతే ఫ్రెషర్ అంటే పెట్టేసుకోండి. ఇక్కడ మనకు లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు తెలుగు అని చెప్పేసి అయితే మెన్షన్ చేసేసుకోండి. డూ యూ హ్యావ్ వర్క్డ్ విత్ ద నెక్స్ట్ వేవ్ బిఫోర్ అని చెప్పేసి అయితే ఒకవేళ మీరు నెక్స్ట్ వేవ్‌లో పని చేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. ఇక్కడ మనకు హ్యావ్ యూ టేకెన్ నెక్స్ట్ వేవ్‌లో కోర్స్ ఏమన్నా తీసుకున్నారా మీరు అని చెప్పేసి అడుగుతుంది. నో అని చెప్పి పెట్టేసేయండి. కరెంట్ లొకేషన్ మీ లొకేషన్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ మీరు రీలొకేట్ అవుతారా అని చెప్పేసి హైదరాబాద్‌కి అని అడుగుతుంది. ఎస్ అని చెప్పి మెన్షన్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది వాళ్ళకైతే రీచ్ అవుతుంది. రీచ్ అయిన 2-3 డేస్‌లోనే మీకైతే వాళ్ళ నుంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఒక వీడియో అసైన్‌మెంట్ చేయమని చెప్పేసి ఆ వీడియో అసైన్‌మెంట్‌లో వచ్చేసి మనకు ఎలా చెప్పాలి, ఏం చెప్పాలని చెప్పేసి అంతా వాళ్ళు ఒక పీడిఎఫ్ రూపంలో పంపిస్తారు. ఆ పీడిఎఫ్ చూసుకుంటానే ఒక వీడియో అనేది మీరు రికార్డ్ చేయవలసి ఉంటుంది. 1 మినిట్ వీడియో. అది క్లియర్‌గా వాళ్ళైతే దాంట్లో ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. సో, నెక్స్ట్ వేవ్‌కి సంబంధించి స్టూడెంట్స్ రావడానికి కారణాలేంటి, అండ్ నెక్స్ట్ వేవ్‌కి మన స్టూడెంట్స్‌కి సంబంధించి జాబ్స్ రాకపోవడానికి కారణం ఏంటని ఒక సినారియో ఇస్తారు. ఆ సినారియోకి సంబంధించి అయితే మీరైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అది కూడా క్లియర్‌గా వాళ్ళే అందులో మెన్షన్ చేసిస్తారు. అది క్లియర్‌గా మ్యాటర్ అయితే వాళ్ళు ఇస్తారు. కాకపోతే దాన్ని చదివేసి మీ ఓన్ వేలో ఆ వీడియో అనేది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎంత ఓన్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో అంత మంచిగా మీకైతే దాని నుంచి ఫస్ట్ వీడియో అసైన్‌మెంట్ ఉంటుంది. ఆ వీడియో అసైన్‌మెంట్ కంప్లీట్ కాగానే మీకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అనేది రౌండ్ ఉంటుంది. ఆ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ కాగానే మీకు హెచ్ఆర్‌వి ఇంటర్వ్యూ ఉంటుంది. హెచ్ఆర్‌వి ఇంటర్వ్యూలో ఇది ఫైనల్‌గా మీకు జాబ్ అనేది ఆఫర్ చేస్తారు. శాలరీ అనేది 6 lakhs per annum అయితే శాలరీ అనేది ఆఫర్ చేస్తారు. ఇది వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీరు చక్కగా ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి.